అప్పటికి నేను కరాటే టీచర్ని గురుకుల పాఠశాలలో. నేను బ్లాక్ బెల్ట్ కదా, నేను నేషనల్ 4 times గోల్డ్ మెడల్స్ వచ్చాయి అప్పటికి నాకు. సో కరాటే గురుకుల పాఠశాలలో నెల్లిమర్ల అనే ఊరు దగ్గర, నీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల, ఆ ఊర్లో నేను గురుకుల పాఠశాల 200 మంది అమ్మాయిలకి క్లాసెస్ చెప్పేదాన్ని కరాటే. సో నేను వెళ్తుండేదాన్ని. సో క్లాసెస్ బయట కూడా చాలా చెప్తున్నాను, బాగానే డబ్బులు నెలకి 100 రూపాయలు కట్టిన వాళ్ళు మాకు బాగానే వచ్చేది. నాకు ఒక అప్పట్లో 5-6 వేలు సంపాదించేది ఊళ్ళో బాగా. ఎందుకంటే నాకు బండి కూడా నేను కొనుక్కున్నాను. అంటే చెప్తున్నాను బాగా, నేను కరాటే టీచర్ని కదా, 200 మంది చెప్తున్నాము, అందులో మా మాస్టర్కి ఇచ్చేసిన కొంచెం నాకు వచ్చేది. నెక్స్ట్ హరికథ ఆర్కెస్ట్రా పాటలు పాడేదాన్ని సినిమాలు, నేను రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అవన్నీ పాడేదాన్ని. సో నాకు డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఎర్న్ చేస్తున్నాను. నాకు చేతిలో డబ్బులు ఉన్నాయి. నాన్నగారికి నేను ఎప్పుడూ చన్నీళ్ళు వేణీళ్ళగా నేను ఒక 13 years, నాకు 13 years ఉన్నప్పటి నుంచి నాన్నగారికి నేను ఎర్నింగ్స్ చేసి ఇస్తున్నాను హరికథ చెప్తున్నాను కదా. అప్పటి నుంచి నాన్నకి నేను పెద్ద కూతురు కాదు, కొడుకులాగే అలా ఉండేదాన్ని. కాబట్టి నేను ఎప్పుడైతే అందొచ్చినా బాగానే సెట్ అవుతున్నాం. సో అప్పులు తీరుతున్నాయి, నెల కట్టుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాకు వచ్చాయి, ఈ అక్షర విజయం అలాంటిది హరికథలు పథకాల మీద చెప్పడం, అది కూడా నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ నెలకి 4500 ఇచ్చేవారు, 8 ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవాళ్ళు. నాన్నగారికి నాకు ఇద్దరికి వస్తే 9000 వచ్చేది. అప్పుడు బోల్డ్ డబ్బులు అవి 9000 అంటే. సో ఆ టైంలో నేను చాలా అన్ని విధాలుగా సెట్ అయ్యాను. సో అప్పుడు కొంచెం డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అక్కడికి అన్నట్టు అన్నారు. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడు సెట్ అవుతున్నాం కదమ్మా అంటే, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కొన్ని, కానీ నాకు కూడా అమ్మ కొంచెం ఫోన్లో సినిమాల్లో ఎందుకు అడిగారు